వరుసగా ఒక మంచి పని మాత్రం చేస్తున్నారు. జనానికి దూరం నేతలకు దూరం అన్నటువంటి పేరు నుంచి జగన్మోహన్ రెడ్డి అందరినీ కలుపుకెళ్లే ప్రయత్నం చేసుకొస్తున్నారు. అందులో ఎమ్మెల్యేలతో మీటింగులు, తర్వాత ఓడిపోయినటువంటి వాళ్ళతో మీటింగులు, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలతో మీటింగులు, ఎమ్మెల్సీలతో మీటింగులు, ఇట్లా వరుస సమావేశాలు జరుపుతూ వస్తున్నారు. ప్రధానంగా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నమ్ముకుని కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి, కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఈ పార్టీ మీద ఆధారపడి ఉన్నారు, కొన్ని వేల మంది నాయకులు పార్టీలో ఉన్నారు. అనుకున్న లక్ష్యాల దిశగా పార్టీ ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో మనకి 40% ఓట్లు వచ్చినాయి. గడిచిన ఎన్నికలతో పోలిస్తే 10% ఓట్లు తగ్గినాయి. రానున్న రోజుల్లో ఈ 10% ప్రజలే మన పాలనకు ఇప్పటి ప్రభుత్వ పాలనకి తేడాను గుర్తిస్తారన్న నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ప్రతి ఇంట్లో కూడా మన ప్రభుత్వం చేసిన మంచి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగెలకూడదు, మనలో పోరాట పటిమ తగ్గకూడదు. నా వయసు చిన్నదే, నాలో సత్తువ ఇంకా తగ్గలేదు. 14 నెలలు పాదయాత్ర చేశాను. దేవుడి దయ వల్ల అన్ని రకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉంది. ప్రజలు మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొస్తారని నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఇదే పాయింట్ని ప్రధానంగా చెప్తూ మొత్తంగా 15 మంది ఎంపీలు మన పార్టీకి ఉన్నారు, టీడీపీకి 16 మంది ఉన్నారు. అందువల్ల మన పార్టీకి కూడా చాలా బలమైందే, మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. పార్లమెంట్లో మనకు 11 మంది రాజ్యసభ సభ్యులు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారంటూ ఈ లెక్కలన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. మెయిన్ వాళ్ళని సైకలాజికల్గా డిమోరలైజ్ అయినటువంటి క్యాడర్కి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియ అయితే చేసుకొస్తున్నారు.